దోలు తీరిపోతున్నాడు ఆయన పని. గంట అనుకున్నాము, 3 గంటలు అయ్యేటట్టుంది. ఇప్పుడు ఏంది మా వర్క్ టైం ఎంత ఇప్పుడు? 4 అయింది టైం. స్నాప్ పెట్టేయాల టక్కన. హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెసెంట్ టైం వచ్చి 9 దాటిపోయింది మామ. ఇంకా బెడ్ మీదే ఉన్నాము. మన బ్రో వెళ్ళాడు అనమాట ఫ్రెష్ అవడానికి. అతను వస్తే నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఈ రోజు సైట్కి వెళ్ళాలన్నమాట. ఒక 1-2 అవర్స్ వర్క్ ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. ఎక్కడంటే సైట్ లొకేషన్ మాధవరం అనుకుంటా. ఇక్కడ నుంచి ఒక 12-13 కిలోమీటర్స్ వస్తుంది. ఎంత త్వరగా వెళ్ళేది అంత త్వరగా అది కంప్లీట్ చేసుకుని సైట్ వర్క్ ఇంకా కొంచెం వైజాగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలన్నమాట ఈవినింగ్ అలా. నిన్న రూమ్ షిఫ్ట్ అవడమే మంచిదైంది, ఎందుకంటే పాత రూమ్ కంటే ఇది చాలా బెటర్. బెడ్ కూడా కొంచెం నీట్ గానే ఉంది. బెడ్ బగ్స్ అదే నల్లులు అయితే ఏం కనిపించలేదు. ఒకవేళ అడ్జస్ట్ అయిపోయి అక్కడే ఉంటే ఈ పాటికి ఇద్దరిని కూటేసి ఉండే నాకు తెలిసి. మా రూమ్ నుంచి వ్యూ చూసారా, బయట చాలా బాగుంది కదా. నైస్. బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము మామ. కాంప్లిమెంటరీగా ఒక 2 ఇడ్లీలు వేసుకున్నా, ఒక ఉప్మా, మామ పూరి వేసుకున్నాడు. బాగుందా పూరి? ఇప్పుడే బయలుదేరాం మామ సైట్కి. ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ట్యాక్సీ బుక్ చేసాం ఊబర్లో. ఒక 2 minutesలో వచ్చేస్తుంది. అది వస్తే ఇంకెక్కేసి బయలుదేరాలి. ఎక్కువసేపు పట్టదు అని అనుకుంటున్నాం. ఏమో పెద్ద పని అవ్వకుండా ఉంటే చాలా త్వరగా అయిపోతే చాలు. Turn left onto Beach Road, then turn left onto Harbour Park Road. About continue straight to ఎదురు కనిపించే కైలాసగిరి. దాని మీదకి వెళ్ళడానికి వెహికల్ వెళ్ళడానికి రోడ్డు ఉంది. తర్వాత రూప్ వే కూడా ఉంది. ఓకే, ఒక రోప్ వే కింద నుంచి కూడా కింద నుంచి వెళ్తుంటే కనపడుతుంది దగ్గరికి. ఎంత ఉన్నది టికెట్ రోప్ వే? టికెట్ 100 రూపాయలు ఎంత ఉంటుంది సార్? నాకు ఇక్కడ నుంచి ఆ పై వరకు అక్కడ దిగి పార్క్ దిగి చూసుకుని మళ్ళీ వచ్చేయచ్చు. సేమ్ అదే రూపాయలో వచ్చేయచ్చు. అదే రూపాయలు వచ్చేయచ్చు. అక్కడ నుండి తీసుకుని బ్రిడ్జ్ చూడడానికి జనాలు ఉడుకుతున్నారు. ఇది రోపే అనమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్. పేరు మార్చారండి ఇది. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి. అవునా, 5వ T20 ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు న్యూజిలాండ్ ఇండియాకి జరిగేది. దోలు తీరిపోతున్నాడు ఆయన పని. గంట అనుకున్నాము, 3 గంటలు అయ్యేటట్టుంది. ఎక్కడ ఉన్నాం చూడండి, హోటల్ కింద. ఇదే అనమాట పని. 6 hours later. ఇప్పుడు ఏంది మామ వర్క్ టైం ఎంత ఇప్పుడు? 4 అయింది టైం. ఇంకా ఏం తినలేదు. పొద్దున ఒక 2-3 అవర్స్లో అయిపోద్ది అని చెప్పాను కదా. సో ఇలా వద్దు అనమాట. అప్పుడప్పుడు సాయంత్రం అయిపోయింది, 4 అయిపోయింది, ఇంకా ఏం తినలే. మీ దగ్గరలో ఏమైనా చూసుకొని తినాలి. ఏమన్నా బాధ ఉంటే కంప్లైంట్ ఇచ్చుకునే వాళ్ళగా మనం ఎదురు వేస్తామని చెప్పి ఇచ్చుకుంటలే ఓహో అని ఇచ్చుకుంటలే అంత ఇచ్చుకోండి అని చెప్పి మన రానికి మనకి మరురా మనకి హ్యాపీ కదా. మళ్ళీ వైజాగ్ ఇచ్చుకోండి. ఎంతమంది ఇచ్చేవాడు మేము ఎదురు మెచ్చేది. ఇక్కడైతే తినడానికి ఏం దొరకట్లేదు మామ. ఎక్కడికో పోవాలి ఇంకా నడుచుకుంటా ఈ లగేజ్ పట్టుకొని. సో హోటల్కి వెళ్ళాలా, దారిలో ఏమైనా కనిపిస్తే తినేస్తా. ఉందా ఆడ ఫుడ్ కోర్ట్ ఉందా? అడేదో కనిపించింది అట, తినేది. ఫుల్ ఆకలేస్తుంది. మరి వీళ్ళు కస్టమర్లు వీళ్ళు వాటర్ అడిగితే కానీ ఇవ్వలేదు. అది కూడా ఒక బాటిల్ ఇచ్చారు. నీళ్ళు కూడా సరిగ్గా తాగల పొద్దున్నుంచి. ప్రజెంట్ అయితే మధురవాడలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ మా హోటల్. అక్కడికి వెళ్ళేసరికి 1/2 అవర్ పట్టిపోతుంది. అందుకని ఇంకా తినేసే బయలుదేరుతాం. ఒక 1 అవర్ 2 అవర్స్లో వర్క్ అయిపోద్దిలే. వెళ్ళి ఏమైనా తిరగొచ్చు అనుకున్నాము, కానీ ఇంత అయిపోయింది అనమాట టైం. మన కోసం పెట్టినట్టున్నాడు రా ఫుడ్ కోర్ట్. కర్డ్ రైస్, సాంబారు చాలే. ఈ మాత్రం టైం దగ్గర 4 దాటిపోయింది. ఇప్పుడు వచ్చాను తినడానికి. అట్లా ఉంటుంది అప్పుడప్పుడు. ఏం చేయాలి, కాజు చికెన్ చెప్పామన్నమాట. కాజు ఉంది, చికెన్ పకోడా లా ఉందంట. ఫస్ట్ ఫోటో కంపల్సరీ మామ. స్నాప్ పెట్టేయాల టక్కన. స్నాప్ ఇంపార్టెంట్. 4:30 అయిపోయింది మామ అన్నీ వచ్చేసరికి. ఇప్పుడు తింటున్నాం ఎగ్ ఫ్రైడ్ రైస్, క్యాష్యూ నట్ చికెన్ పకోడా అనుకుంటా. అది బాగుందిరా, మామూలు పకోడా లాగా ఉంది. ఫైవ్ 5:30 దాటిపోయింది మామ టైం. ఇప్పుడు వచ్చాం హోటల్కి. ఒక 1 అవర్ పట్టిపోయింది రావడానికి. ఫ్లోర్ క్లీన్ అయినా చేశారు కనీసం. ఏమొచ్చా దోలు తిరిగిపోయి ఈరోజా. ట్రావెలింగ్ అంతా బాగుంటుంది కానీ
ఇలా సైట్లో లేట్ అయిపోయినప్పుడు చిరాకు పుట్టద్ది. ఇలాంటప్పుడు అనిపిస్తుంది అనవసరంగా జాయిన్ అయ్యాం ఇట్లాంటి జాబుల్లో అని. ఏమో అనిపిదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అంతేలే, ఎవరి జాబ్ వాళ్ళకి నచ్చదు, అడ్జస్ట్ అయ్యి చేయాల్సింది, ఏం చేయాలి. ఎదురుగా ఉండేది నో హోటల్, ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వచ్చి బీచ్ అనమాట, ఆర్కే బీచ్. బాగుంది కదా. రూమ్కి వచ్చి అలా వీడియో ఎడిట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను మామ. మన బ్రో ఇంకా ఫుల్ నిద్రలో ఉన్నాడు, ఇంకా ఏం తినేది అనుకోలేదు, ఎందుకంటే ఈవినింగ్ లేట్గా తిన్నాం కదా. వెళ్ళి ఏమన్నా చూడాలి, లైట్గా ఆకలేస్తుంది ఇప్పుడే. చూద్దాం ఏదో ఒకటి తినేసి. అలా నా బ్యాగ్ కదిలిస్తూ ఉంటే కూడా కనిపించింది మామ, కాటన్ అనమాట. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు మా అమ్మకి చెప్పా, ఇదిలే పెట్టొద్దు, నేను ఆడ కొనుక్కుంటాను, వైజాగ్లో చలి ఎక్కువ ఉంటుందని మా అమ్మ గొడవ. అంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో వచ్చిందంట, వైజాగ్ అరకు దగ్గర ఫుల్ చలి, మైనస్లో వెళ్తుంది టెంపరేచరు, జాగ్రత్తగా ఉండండి అని. నేను వైజాగ్ వెళ్తున్నానని తెలిసి ఇది పెట్టింది అనమాట. నేను అరకుకి వెళ్తున్నట్టు. అరకు వైజాగ్ చాలా దూరం అని పాపం మా అమ్మకి తెలియదు. ఇదే మా రెస్టారెంట్, ఈ పైన అనమాట మన హోటల్, కిందనే ఉంది రెస్టారెంట్. ఆడుకొచ్చాం. లోపల రష్ మామూలుగా లేదు మామ, 5 నిమిషాలు వెయిట్ చేసి లోపలికి వచ్చాం. బాగానే ఉంది లోపల, చాలా మంది ఉన్నారు జనాలు. కాకపోతే అల్ఫహామ్ మంది అనమాట ఇది. సేమ్ ఇదే కదా మామ కేరళలో తినింది మనం, ఇట్లాంటిది. కేరళకు దీనికి పోల్చాక అక్కడ రైస్ బాగాలేదులే, కేరళలో తిన్న దానికంటే రైస్ ఎంతో ఉన్నాయమ్మా ఇక్కడ. నేను మేయోనీస్ మాత్రం తీసుకొని రైస్లో కలుపుకొని తింటాను అనమాట, భలే ఉంటుంది. సో అదనమాట ఈరోజు మందులో. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బాయ్.